అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు అండ్ కృతజ్ఞతలు. రాగానే చాలా మంది హ్యాపీ టీచర్స్ డే, హ్యాపీ టీచర్ ఇక్కడికి వస్తున్నా చాలా మంది తెలియదని చెప్పేసుకుంటారు. రాగానే అందరూ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. పోటీ పరీక్షలకు గత కొన్నేళ్లుగా నేను టీచ్ చేస్తూనే ఉన్నాను, చాలా మంది ఫాలో అవుతూనే ఉంటారు. అండ్ వన్ థింగ్, కాలానికి అనుగుణంగా మనం మారితేనే, కాలానికి అనుగుణంగా ప్రయాణిస్తేనే ఏ గమ్యానికైనా మనం చేరుకుంటాం. ఈ వాస్తవాన్ని గ్రహించండి. దానికి ఒకటే ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఎడ్యుకేషన్ విద్య అనేది ఒక ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేదంటే ఒక ప్రాంతంలో ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళి మనం కోచింగ్ తీసుకునేవాళ్ళం. ఈరోజు విద్య అనేది మనకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఉంది. ఈరోజు డిజిటల్ రెవల్యూషన్ అంటే అంతర్జాల విప్లవం అంటారు. లాస్ట్ ఇయర్ 2023 మార్చ్ అయితే IMF భారతదేశానికి సంబంధించి డిజిటల్ రెవల్యూషన్ గురించి ఒక ఆర్టికల్ రాశారు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలి. డిజిటల్ రెవల్యూషన్ లో ప్రస్తుతం ఇండియా ప్రపంచానికి ఒక పాఠాన్ని నేర్పుతుంది అని మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మొత్తం వర్ణించారు. అది మనలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, బట్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఒక తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు చెప్తే ఆ తరగతిలో విన్న వాళ్ళకి మాత్రమే ఆ ఉపాధ్యాయుడు ఎలా చెప్తాడో ఏం చెప్తాడో తెలిసింది. ఈరోజు వైడ్ ఓపెన్ అంటే ఏంటంటే మనం చెప్పే ప్రతి ఒక్క లెసన్ లక్షల మంది ఆస్పిరెంట్స్. ఈరోజు మీరు నేను దగ్గరయ్యానంటే దానికి కారణం డిజిటల్ రెవల్యూషన్. కరోనా సమయంలో విద్య అందరికీ కూడా ఒక ఆలోచన, అరే లాక్డౌన్ అయిపోయింది, అందులోనూ ఫస్ట్ ప్రభావం పడింది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన. అరే ఇలా కాలేజెస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్ని బంద్ అయిపోయినాయి, స్కూల్ అన్ని పోలేని పరిస్థితిలో. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి ఆలోచించాలి, విద్య ఎప్పటికైనా కూడా ఓకే ప్రస్తుతం పరిస్థితుల్లో కొంత ప్రభావానికి గురైంది, కానీ విద్య ఎప్పటికీ కూడా ఆటంకం దేనికి కూడా కాకూడదు. విద్యకు ఆటంకం కాకూడదు, విద్య దేనికి ఆటంకం కాకూడదు. అటువంటి సమయంలో నిర్ణయించుకున్నది ఏంటంటే విద్యా వ్యవస్థకి ఆటంకం అనేది ఏర్పడింది, కానీ విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులో కావాలని చెప్పేసి ఆన్లైన్లోకి వచ్చారు. ఈరోజు ఆన్లైన్లో పాటు ఆఫ్లైన్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఓకే హ్యాపీగా వెళ్తున్నారు. ఒక చిన్న స్టోరీ చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి అంటే, మీకు తెలిసిన స్టోరీ, అందరూ న్యూస్ పేపర్ చదువుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూస్ పేపర్స్ ని ఫాలో అవ్వండి. ఆ న్యూస్ పేపర్ లో మనం రావాలి అంటే ఆ న్యూస్ పేపర్ మనతో ఉండాలి. ఆ న్యూస్ పేపర్ లో ఉండే ప్రతి అక్షరం మన మైండ్ లో ఉండాలి. ఆ వాస్తవాన్ని గ్రహించండి. ఒక గురువు దగ్గరికి, ఒక ఆశ్రమానికి ఒక శిష్యుడు వస్తాడు. వచ్చి, సార్ మిమ్మల్ని నేను వేడుకునేది ఏంటంటే, మీరు పేరు మోసిన గురువు, ప్రపంచమంతా ఎరిగిన గురువు, అలాంటి మీ దగ్గర శిష్యరికం తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, ప్రపంచానికి నన్ను పరిచయం చేస్తుంది అని చెప్పాడు. అప్పుడు గురువు తనకు ఒకటే ఒక పరీక్ష పెట్టాడు. ఏంటా పరీక్ష అంటే, తనకు ఒక వెదురు గుట్ట ఇచ్చాడు. ఇచ్చి సమీపంలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి ఇందులో నీళ్లు తీసుకొని రా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ బుట్టను తీసుకొని ఆ శిష్యుడు బ్లైండ్ గా గురువు చెప్పింది ఫాలో అయ్యాడు. బుట్టను తీసుకొని వెంటనే నది దగ్గరికి వెళ్ళాడు, నీళ్లు తీసుకున్నాడు. వచ్చే లోపల అయిపోతున్నాడు. ఎందుకంటే వెదురు గుట్ట కాబట్టి దానికి గ్యాప్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కారిపోతున్నాయి. అలా దగ్గరికి వచ్చేసరికి నీళ్లు పోయేసరికి గురువు దగ్గరికి వచ్చేసి నేను ఏం చెప్పాలి, నీళ్లు తీసుకున్నప్పుడు నేను నీళ్ళు తీసుకునే పరిస్థితి అని చెప్పేసి ఫస్ట్ నడుచుకుంటూ వచ్చాడు. తర్వాత కొంత స్పీడప్ చేశాడు. తర్వాత ఆ గుట్టని నెత్తిపైన పెట్టుకొని పరిగెడుతూ వచ్చాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి గురువు దగ్గరికి వెళ్ళేసి, సార్ మీరు చెప్పిన పని నేను చేశాను, కానీ చెప్పిన పని మొత్తాన్ని కూడా 100% నేను చేయలేకపోయాను, నేను నీళ్లు తీసుకురాలేకపోయాను, ఖాళీ గుట్ట మాత్రమే నాకు మిగిలింది అని చెప్పాడు. అప్పుడు ఆ గురువు ఒక మాట చెప్పాడు, నీకు ఇచ్చింది ఇది పరీక్ష, నాకు కావాల్సింది నీళ్లు కాదు, నీళ్ళు నా దగ్గర కావాల్సినవి ఉన్నాయి. ఈ పరీక్ష యొక్క సారాంశం ఏంటంటే, ఈ బుట్ట నలుపు రంగులో బొగ్గుతో మొత్తం కూడా మరకలతో కూడుకొని ఉంది. నువ్వు ఎన్నిసార్లు నీళ్లు పోసుకొచ్చేసరికి ఏంటంటే ఆ మలినాలన్నీ పోయేసి, ఆ బొగ్గు మరకలన్నీ పోయేసి పరిశుభ్రమైన బుట్టగా మారింది. అలా విద్యార్థి నా దగ్గర ఉండాలనుకునే నువ్వు కూడా పరిశుభ్రంగా, మైండ్లో ఎలాంటి ఆలోచన లేకుండా, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, ఎటువంటి ప్రభావాలకు లోనవ్వకుండా, ఎటువంటి గొడవలకు పోకుండా పరిశుభ్రంగా ఉండాలని నీకు ఇచ్చాను. సో దీన్ని పరిశుభ్రంగా మార్చినప్పుడు, బట్ నేను ఒక ప్రశ్న అడగాల్సింది, నువ్వు సందేహం అడగడం అనేది స్టూడెంట్కి ఉండాల్సిన ప్రథమ విధి. నేర్చుకోవడం కాదు, బ్లైండ్గా ఎవరైనా నేర్పిస్తారు. ఎదురు నిలబడి సార్ ఇది ఎలా, ఇది ఎందుకు ఇలాగే జరుగుతుంది అని అడగడం అనేది స్టూడెంట్. ప్రశ్న నుండి ప్రశ్న పుట్టినప్పుడే సమాధానం అనేది అద్భుతంగా మారుతుంది. దీన్ని నమ్ముతాను. నమ్మే 3 సిద్ధాంతాలు: కన్సిస్టెన్సీ, క్లారిటీ,
కాన్సన్ట్రేషన్. ఈ మూడింటిని నమ్మండి, మీరు ఏ రంగంలో అయినా సరే మీరు టాప్లో ఉంటారు. కన్సిస్టెన్సీ, ఒక్క పని చేస్తున్నామంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ ఉండకూడదు. అవసరమైతే మన లైఫ్కి బ్రేక్ ఉండాలి తప్ప మనం ఒక పని ప్రారంభించామంటే ఏ రోజు కూడా బ్రేక్ ఉండకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. వాస్తవంగా నాకునే నమ్ముకుంటాను కన్సిస్టెన్సీ అనేది ఏ రంగంలో ఉండాలనుకుంటాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నాకు నేను ఎప్పుడంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరు కూడా సక్సెస్ కాలేదు. అది వాస్తవం గుర్తుంచుకోండి. నేను చేసే పని నాకు ప్రౌడ్గా ఉండాలి, ప్రైడ్గా ఉండాలి. అప్పుడే ఏ రంగంలో అయినా కూడా మనకంటూ గుర్తింపు ఉంటుంది. మనం సమాజాన్ని చూడాలనుకున్నప్పుడు, సమాజాన్ని మొత్తాన్ని మన వైపు తిప్పుకోవాలనుకున్నప్పుడు మనలో ఉండే కాన్ఫిడెన్స్ ఎంతటి ప్రపంచానికైనా మనం పరిచయం చేస్తుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్, ఏ పుస్తకంలో ఉంది అనేది వెతుక్కోవడం స్టూడెంట్ యొక్క లక్షణం. ఆ పుస్తకాన్ని తరచూ రిపీట్ చేయండి, రివైజ్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ ఇది యువర్స్. నెక్స్ట్, క్లారిటీతో పాటు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. పుస్తకం ముందు పెట్టుకుంటాడు, నేత్రయాత్ర చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఈ నేత్రయాత్ర మీకు చెప్పేది ఏం లేదు. పుస్తకం ఇక్కడ ఉంటుంది, కళ్ళు మన చుట్టూ భూమి గుండ్రాన్ని తిరుగుతుంది, కళ్ళని తిరుగుతాం. సో ఇటువంటిది కాకుండా మనం చదివే పనైనా చేసే పనైనా ఎంత ఏకాగ్రతతో చేస్తాం అనేది మన సక్సెస్ నిర్ణయిస్తాం. నేను అనుకోండి, ఓకే 2 minutes అన్నారు, 5 minutes తీసుకున్నాను. లెసన్ చెప్పామంటే గంటల పాటు చెప్పవచ్చు, కానీ స్టూడెంట్స్ కూర్చొని చెప్పాలంటే కొంచెం నేను వీకే. సో అయినా కూడా, అండ్ ఇంకొకటి ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. నేను ఏ టాపిక్ చెప్పినా మీకు ఒక సోర్స్ చెప్తాను, ఇది పలానా ప్రెస్ ఇన్ఫర్మేషన్ మీరు. ఈ రోజు నేను చెప్పిన ఒక స్టోరీ గురువు శిష్యుడు స్టోరీకి రెఫరెన్స్ ఏంటి ఒక్కరు చెప్పండి. ఇక్కడ దాదాపు 300-400 మంది ఉన్నారు, ఒక్కరు చెప్పారు. అంటే మీరు మిమ్మల్ని పరీక్షించడానికి ఇది ఒక గురువుగా ఒక శిష్యుని పరీక్షిస్తున్నారు. ఈ రోజు పొద్దున న్యూస్ పేపర్ చదివితే మీకు ప్రతి ఒక్కరికి స్టోరీగా పడుతుంది. మీకు న్యూస్ పేపర్లో ఉన్నది ఈ రోజు ఇప్పుడు అయిపోయింది కదా, క్లాస్ అయిపోయింది, మన సెషన్ అయిపోయిన తర్వాత ఈనాడు పేపర్ తీసుకోండి. అందులో అంతర్యామి ఒకటి ఉంటుంది. గురువు ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్న ఒక గొప్పతనం గురించి రాస్తారు. అందులో చెప్పింది నేను సృష్టించిన కథ కాదు, ఏది మనం సృష్టించాం, మనం నేర్పించడం మాత్రమే ఒక ఉపాధ్యాయుని యొక్క వృత్తి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో అందరూ కూడా విజయ్ చేరే వరకు కూడా మా సపోర్ట్ ఉంటుంది.